కుమారధార. కుమారస్వామి తారకాసురుని చంపి పాప విమోచనానికి తండ్రిని సలహా అడిగాడట. అప్పుడు శివుడు, కుమారా, నీ మనస్సులో శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించు. వెంకటాద్రికి వెళ్ళి అక్కడ పుణ్యతీర్థంలో స్నానం చేసి స్వామిని దర్శించుకోమని చెప్పాడట. అలా కుమారస్వామి తిరుమలకు వచ్చి తండ్రి చెప్పిన విధంగానే చేశాడు. తర్వాత కుమారధార దగ్గరికి వచ్చి ఆ తీర్థంలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామి మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడట. ఒకరోజు స్వామి ప్రత్యక్షమై, కుమారా, నీ తపస్సుకు నేను మెచ్చాను. నువ్వు స్నానం చేసి నా మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసినందువల్ల తీర్థానికి నీ పేరు వచ్చేటట్లు కుమారధార అనే పేరుతో పిలువబడుతుంది అని చెప్పి మాయమయ్యాడట. అప్పటి నుండి ఈ తీర్థాన్ని కుమారధార అనే పేరుతో పిలుస్తున్నారని చెప్తారు. కుమారధారలో ముదుసలికి యవ్వనం వచ్చిందని కూడా చెప్తారు. పూర్వం ఒక బ్రాహ్మణుడు పేదరికంతో, కుటుంబ భారంతో బాధపడుతూ చివరకు ఆత్మహత్యే శరణ్యం అనుకుని తిరుమల చేరుకుంటాడు. తిరుమలలో పతిష్యే పతిష్యే అని పెద్దగా కేకలు వేశాడట. అప్పుడు వెంకటేశ్వర స్వామి రాజకుమారుడి వేషంలో వచ్చి, ఓ బ్రాహ్మణుడా, ఆత్మహత్య మహాపాపం అని మందలిస్తాడు. అది విని బ్రాహ్మణుడు రాజకుమారుడి దగ్గరగా మెల్లగా వెళ్తాడు. రాజకుమారుడి వేషంలోని శ్రీనివాసుడు బ్రాహ్మణుడి చేతులు పట్టుకుని పాప వినాశంకు ఉత్తరంగా ఉండే కుమారధార తీర్థానికి తీసుకుని వస్తాడు. బ్రాహ్మణుని ఆ తీర్థంలో స్నానం చేయమని చెప్పి బ్రాహ్మణుడు స్నానం చేస్తూ ఉండగానే యువకుడుగా మారుతాడు. అంతలో బాలుని రూపంలో ఉండే స్వామి మాయమైపోతాడు. అప్పుడు ఆకాశవాణి బ్రాహ్మణుడితో ఆ బాలుడే శ్రీ వెంకటేశ్వరుడని, అతడే నీకు యవ్వనాన్ని, సంపదను ఇచ్చాడని చెప్పి నీ దేశానికి వెళ్ళి సకల సంపదలతో సుఖంగా బ్రతుకు అని చెప్తుంది. స్వామి రాజకుమారుని వేషంలో వచ్చినందువల్ల ఆ తీర్థానికి కుమారధార అనే పేరు వచ్చిందని చెప్తారు. ఓం నమో వెంకటేశాయ.